అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక కామెంట్ కూడా మీరు వినుంటారు. కావాలంటే నన్ను చంపేసేయండి, పబ్లిక్ని ఎందుకు మీరు చంపుతున్నారు అన్న ప్రశ్న రైజ్ చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ చంపరు. ఆయనే రాజకీయంగా శాశ్వతంగా కనపడనంత గొయ్యి తవ్వుకుని దాంట్లో రాజకీయంగా సమాధి కాబోతున్నాడు, సమాధి అయ్యాడు. ఆయన ఎవ్వరూ చంపరు, ఆయన చంపుతారని ఎవ్వరూ మీరు అనుకోవద్దు. అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ, మా కూటమి, జనసేన, బీజేపీ ఉండగా ఇలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే 45 రోజుల్లో 36 మందిని హత్య చేశారు అంటూ ఆయన చాలా ఫోటోలు, అంటే రాష్ట్రంలో జరిగిన కొన్ని గొడవలకు సంబంధించిన ఫొటోస్ అన్నింటినీ, వీడియోస్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేశారండి ఢిల్లీలో. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆ వీడియోలన్నీ కూడా చూపించి, ఇదిగో ఈ విధంగా టీడీపీ వాళ్ళంతా వచ్చి మా వాళ్ళందరినీ చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు అంటూ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. మీ పేరేంటండి? అశోక్ అండి. అశోక్ గారు, మీకు మనస్సాక్షి ఉంది కదా. యా, ఈరోజు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశాం కదా. అవునండి. ఎవరి చరిత్ర ఏంటి, ఎవరు క్రిమినల్సు, ఎవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి దిగజార్చేశాడు, వ్యవస్థల్ని కుప్పకూల్చేశాడు, అన్నీ మీకు తెలుసు కదా. ఆయన ఏంటంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకునే ఆ రోజున ముఖ్యమంత్రి అవడానికి డ్రామాలు ఆడాడు.